బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనే ప్రచారం చేస్తారు. అది ఇక మీరేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఆరోపణ. ఈరోజు కేటీఆర్ ఒక కామెంట్ చేశారు, బండి సంజయ్ని ఓడించింది మేమే కరీంనగర్లో, అరవింద్ని ఓడించింది మేమే, ఇట్లా కీలక నాయకులను మేము ఓడించింది మేమా కాంగ్రెస్సా, ఎవరు కాంప్రమైజ్ అయింది, ఆ రెండు పార్టీలు ఒకటి అనే అంశాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసి, ఎందుకు ఈ అసలు ఎవరికి కోఆపరేట్ చేస్తారు? ఇది కేవలం రాజకీయ ఆరోపణల కోసం, లేదా ఓటు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఈ ఆరోపణలు తెర మీదకి వస్తాయి? ఒక అంతర్గత ఒప్పందం కాంగ్రెస్ పార్టీకి ఎవరితో ఉన్నా కూడా మాకు అర్థమవుతుంది. జాతీయ స్థాయిలో కూడా ఒకరితో సాఫ్ట్ కార్నర్ ఉండాల్సిన పరిస్థితి కూడా ఎందుకనేది ఉంటుంది. ఎందుకు మేము ఆ పార్టీలను రేపు కలిసిపోవాల్సిన పరిస్థితి వస్తే కొంచెం దూరంగా మాట్లాడడం అనేది ఉంటుంది, దాటిని సీరియస్గా కంటెంట్ చేయడం ఉండదు. కానీ బీఆర్ఎస్తో మాకు ఎక్కడ కనెక్టివిటీ లేదు, లింక్. అది బీజేపీ లైన్లో ఉన్నది, అది బండి. ఇప్పుడు వాళ్ళ ప్రకటనలు కూడా మన కవిత గారు చేసే స్టేట్మెంట్ చూసిండ్రా, సనాతన ధర్మ అంటే రాహుల్ గాంధీ స్పందించడు అని ఆర్ఎస్ఎస్ మాట్లాడే మాటలన్నీ కూడా కవిత గారు మాట్లాడుతుంది. సార్ ఆఫ్ కోర్స్ అది ఈడీ సిబిఐ కొరకు మాట్లాడుతుందా, ఈ రాష్ట్ర రాజకీయాల కొరకు మాట్లాడుతుందా, లేకపోతే నిజామాబాద్లో బీజేపీ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ తను హిందూ అని ప్రూవ్ చేసుకోవడానికి మాట్లాడుతుందో తెలియదు. కానీ బీఆర్ఎస్ కూడా ఆర్ఎస్ఎస్ విధానాలని ఎంచుకుంటున్నాయి. అంబేద్కర్ బొమ్మ పెట్టని, అంబేద్కర్ గారి పేరు సెక్రటరియట్కి పెట్టని డ్యూయల్ రోల్లో ఉన్నారు. వాళ్ళు ఎవరిని సాటిస్ఫై చేసే పనులు లేరు. అటు ఎంఐఎంతో ప్రత్యక్ష పొత్తున్నది, ఇంకెటు తెలుసుకోలేకపోతారు. బట్ రిలేటివ్గా ఉన్నప్పుడు బీఆర్ఎస్కు ఓటేస్తే ఏం చేస్తారనే చర్చ సర్వత్రా ప్రజల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళే మేజర్ ఎంపీలు ఉన్నారు, పోయినసారి 2014లో వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఏమిటికి బీజేపీకి మద్దతు చెప్పడానికి బీఆర్ఎస్ ఎంపీలు? ఏం లేదు, కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్తో పోతారు, బీజేపీతో అప్పుడు బీజేపీ పోయి మీలాంటి వాళ్ళకంతా అనుమానాలు తీస్తారు, ఇటువైపు ఉన్నారు వీళ్ళని ఇటు అని చెప్పుకోవడానికి. కానీ మేబీ నేను అనుకుంటున్న ఈ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పెద్దగా కాంగ్రెస్ పార్టీకి పోటీగా ఉండదు అనుకొని వీళ్ళు ఎక్కువ కొంచెం రెస్పాండెంట్గా ఉంటారు. ఎందుకంటే పంచుకున్నారు వీళ్ళు, ఎమ్మెల్యే మీకు ఎంపీ మాకు అని. పోయినసారి ఒప్పందంలో ఎమ్మెల్యేలు మేము ఎక్కువ గెలుస్తాం కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి. అట్లనే కదా బండి సంజయ్ని తీసేసింది, కిషన్ రెడ్డి గారిని పెట్టింది. ఎన్ని మార్పులు! దాంతో ఎంతమంది చివరికి మా వివేక్ గారు సైతం ఇటు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అసలు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాడేటోళ్ళు ఎవరు అని అంటే వాళ్ళ దగ్గర ఎవరు లేకుండా పోయినరు. అందుకనే కాంగ్రెస్ పార్టీకి అందరూ మళ్ళీ ఏమంటారు గర్వాపసి అయినరు. కాబట్టే ఇవాళ బీజేపీని బీఆర్ఎస్ను ఎవరు కూడా వేరు అనుకోవడానికి ప్రజలే సిద్ధంగా లేనప్పుడు అంటే బీజేపీ కూడా చెప్తుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ కలిసి పోటీ చేసిన టీఆర్ఎస్ పార్టీగా ప్రభుత్వంలో కూడా మేము ఎప్పుడు ఎక్కడ కలలేదు, మేము కలిసి పనిచేయలేదు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ కావాలని రాజకీయ ఆరోపణలు చేస్తుంటుంది బీజేపీ. ఇప్పుడు ఒకవేళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు అనుకోండి, సోనియా గాంధీ గారు పోయి మోడీ దగ్గరికి పోయి నా కొడుకును ప్రధానమంత్రిని చేయాలనుకుంటున్నాను, నీ బ్లెస్సింగ్స్ ఏమని అడుగుతుందా? మా పార్టీ విధానం ఎట్లుంటుంది? మా పార్టీ ఎల్పీ తీసుకుంటుంది నిర్ణయం.